నేను ఇక్కడ నీతో గొడవ పెట్టుకుంటున్నా. రోజు ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తున్నా కదా. ఏంటే ఈరోజు ఇంత లేట్ అయింది? ఏంటత్తమ్మా, ఇంకా మీరు నన్ను అసలు అర్థం చేసుకోరా? నా ఆఫీస్ టెన్షన్స్తో, నా మీటింగ్స్తో పిచ్చెక్కి నేను వస్తే ఎప్పుడు ఏదో ఒకటి. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు? నేను నిన్ను అర్థం చేసుకుంటలేనా? నువ్వు ఆఫీస్ టెన్షన్ లో అది ఇది అని అక్కడున్న గొడవలన్నీ పట్టుకొని ఇంటికి వస్తే ఆ గొడవలన్నీ మర్చిపోవడానికి నేను ఇక్కడ నీతో గొడవ పెట్టుకుంటున్నా. ఇది కాదా హెల్ప్ అంటే? ఇది కాదా అర్థం చేసుకోవడం అంటే? ఏంటి నేను నిన్ను అర్థం చేసుకుంటలేనా? నువ్వు డబ్బులు సంపాదించినవన్నీ ఇక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలా, వీటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి నువ్వు టెన్షన్ పడుతుంటే నీకు ఆ టెన్షన్ ఎందుకు అని నేను ఆ కిట్టీలు ఈ కిట్టీలు అన్ని జాయిన్ అయ్యి షాపింగ్లో పోయి డబ్బులన్నీ ఖర్చు పెడుతూ నీకు హెల్ప్ చేస్తూ ఉంటే నేను నిన్ను అర్థం చేసుకుంటలేనా? ఎట్లా అంటున్నావే అసలు నువ్వు అలా? ఇంకేంటి, నీకో విషయం తెలుసా? నేను వండిన ఫుడ్ను నువ్వు సరిగ్గా తింటలేవని, మళ్ళీ ఈ వంక ఆ వంక పెడతావని రోజు ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తున్నా కదని. ఇంకా అర్థం చేసుకోవడం అంటే ఏంటిదే? ఒక అత్త ఒక కోడల్ని ఇంతకంటే ఎక్కువ అర్థం చేసుకుంటుందా? చెప్పు. చాలు అత్తమ్మ, చాలు. ఇంతకు మించి ఎక్కువ అర్థం చేసుకోకండి. అర్థం చేసుకున్న కాడికి చాలు. ఓ మై గాడ్.